హాయ్ ఫ్రెండ్స్, చికెన్ ముక్కలతో వెరైటీ చేస్తున్నాను. కబాబ్ మోడలు అంటే కుఫ్తా అంటారు, కబాబ్ కూడా అంటారు. దీంతో వెరైటీ ముక్కలకి ఒక ఎర్రగడ్డ, ఒక పచ్చిమిరపకాయ, కారం, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి, పసుపు, అంత గరం మసాలా, లవంగాలు ఇంట్లో రెడీ చేసిన లవంగాల పొడి, కాశ్మీరీ చిల్లీ పౌడరు, పుదీనా, కొత్తిమీర వేసి అంత గ్రైండ్ చేసేసాను. బాగుంది. గ్రైండ్ కాదు, చాపర్లో వేసి చేసేసరికి బాగుంది, పొడి పొడిగా బాగుంది. ఇది ఒక వెరైటీ, ట్రై చేయండి మీరు. 2 స్పూన్ల శనగపిండి, ఒక 2 స్పూన్ల కార్న్ పౌడరు, ఒక నిమ్మకాయ కలిపి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ముద్దలు చేసుకోవాలి. బాగా కలపాలి. కలిపితేనే బాగా ఉప్పు అవన్నీ పట్టబడి బాగా కలపాలి. కలిపాక బాగా రౌండ్గా ముద్దలు చేసి పొడుగుగా వెరైటీగా బాగుంటాయని అదొక మోడల్ అన్నమాట. ఎప్పుడు చేసిన చికెన్ వేయించి పెడతా ఉంటే పిల్లలు తినరు. ఇటు వెరైటీ చేసి పెడితే తింటారు. ఇటు పొడుగ్గా ఇప్పుడు బయట కూడా అమ్ముతారు పుల్లల్లో పెట్టి. వాటికన్నా మనం ఇంట్లో చేసుకుంటేనే బాగుంటాయి. పిల్లలు తినేదానికి కూడా మనం వేసే వస్తువులు కూడా మంచిగా వేసుకుంటాం కాబట్టి బాగుంటుంది, తింటారు పిల్లలు. బాగా చిన్నగా లేకుండా ఇరిగిపోతాయి ఇవి. చిన్నగా షామియాలు, కుఫ్తాలు చేసినట్టే ఇది కూడా కబాబ్ మోడలు. పొయ్యి మీద కాలుస్తారు కొందరు. మనం ఎందుకులే నూనెలోనే వేయిస్తే పిల్లలు తింటారు ఇష్టంగానే. సన్న మంట పెట్టి వేసుకోవాలి. ఇవి చిన్నగా తిప్పుతూ ఉండాలి. తిప్పితే అంటే బ్రౌన్ కలర్ వచ్చిన దాకా బాగా తిప్పాలా. ఎర్రంగా మరీ నల్లంగా అటు కాకుండా బ్రౌన్ కలర్ వచ్చిన దాకా తిప్పితే బాగుంటుంది. మంట మాత్రం సన్న మంటే పెట్టి వేయించండి, బాగా వస్తాయి, మంచి కలర్ వస్తుంది. వచ్చాక తీసేయండి. తీసేసి దేంట్లోనైనా టమాటా సాస్లో కానీ దేంట్లో అన్నంలో నంచుకోవచ్చు, మామూలు పిల్లలకి పెట్టవచ్చు, దేనికైనా పనికి వస్తాయి. కలర్ మాత్రం మంచి కలర్ రావాలి, గులాబ్ జామ్ కలర్లో రావాలి. వస్తేనే బాగుంటాయి. చూడండి మంచి రంగు వచ్చింది. తీసేయండి. తీసేసి ఎప్పుడు ఆ చికెన్ కూర, చికెన్ ఏంపుడు అంటే పిల్లలు ఇష్టపడరు. ఇట్టు పెట్టినా తింటారు. రోజు మామూలుగా కూడా పెట్టుకోవచ్చు పిల్లలకి. చూడండి ఎంత బాగుందో. ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది తినేదానికి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.